నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించకుండా పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ పోల భాస్కర్ అన్నారు ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు జిల్లాలో 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని పోల భాస్కర్ అన్నారు క్లెయిములను బిఎల్ఓలు పరిష్కరిస్తున్న విధానాన్ని ఈఆర్ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు పరిష్కార ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించకూడదని అన్నారు క్లెయిముల పరిష్కారంలో నాణ్యత ఉండాలని చెప్పారు ఓటర్ల జాబితా గుర్తింపు కార్డులు ఫోటోలు స్పష్టంగా కనిపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తే ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి నుంచే దృష్టి సారించవచ్చని సూచించారు ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రతి వారం తమతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి కలెక్టర్ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోల భాస్కర్కు తెలిపారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు డిఆర్ఓ శ్రీలత ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు వైసీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ ఇతర పార్టీల ప్రతినిధులు స్వరూప్ రసూల్ సత్యనారాయణ రఘురాం ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు సో ప్రధానంగా ఈ స్టేజ్లో మనం డిస్పోజల్ చూడాలి క్వాంటిటీ పరంగా అట్లాగే క్వాలిటీ డిస్పోజల్ కూడా జరగాలి ఆ విషయాలు ఒకసారి బ్రీఫ్గా మాట్లాడదాం అట్లాగే మరి ఎక్కడైనా సరే అబ్నార్మాలిటీస్ ఏమన్నా రేజ్ అయినాయో అంటే అబ్నార్మాలిటీస్ ఇన్ ద సెన్స్ ఎలక్షన్లో ఇప్పుడు కూడా ఎలక్షన్ రిలేటెడ్ అంతా ఇప్పుడు కూడా కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి అంటే మనకు సపోజ్ ఇన్క్లూజన్స్ మనకు పోలింగ్ స్టేషన్లో తీసుకున్నా లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా ఒక 4% కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈఆర్ఓ పర్సనల్గా చూసుకోవాలి ఏ పోలింగ్ స్టేషన్లో ఆ రకంగా సడన్గా ఇన్క్లూజన్స్ ఇంక్రీజ్ అయినాయి అట్లాగే డిలీషన్స్లో కూడా అంతే డిలీషన్ మనకు ఎల్పీ పారామీటర్ 2% ఆఫ్ ఓటర్ పబ్లిష్ దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు వెరిఫై చేయాలి ఇక్కడ ఈ ఓన్లీ ఇండికేటర్సే ఉండకూడదని ఏం కాదు జెన్యున్ గ్రౌండ్ మీద డిలిషన్స్ ఉండొచ్చు ఇన్క్లూజన్స్ కూడా ఉండొచ్చు బట్ మనకు ఈ జనరల్ ఇండికేటర్స్ ఉంటాయి అక్కడ మనకు ఈఆర్ఓ గారికి దాని మీద అవగాహన ఉండాలి ఇప్పుడు ప్రీవియస్గా అయితే మేము డివిజన్లో పనిచేసేటప్పుడు సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆయనే ఆ డివిజన్లో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీకి ఈఆర్ఓ ఉండేవాళ్ళు అట్లాగే విఆర్ఓసే అప్పుడు ఈ ఫీల్డ్ లెవెల్లో మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు విఆర్ఓ ఏదైతే చేస్తున్నాడో ఆ డ్యూటీస్ అన్ని కూడా ఇప్పుడు ఒకే విఆర్ఓ దాని బదులు స్పెషల్ అసెంబ్లీ రివిజన్ కింద ప్రకాశం జిల్లాకి కేటాయించిన రోల్ అబ్జర్వర్ గారు who needs no introduction Sri Dr. Pola Bhaskar Rais garu పాత కలెక్టర్ కూడా మన ప్రకాశం కలెక్టర్ వలన ఈ ఏరియాస్ గురించిన విషయాలు ఎస్పెషల్లీ మన ఎలక్ట్రల్ రోల్స్ అండ్ మన నియోజకవర్గంలో మన కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న ఇష్యూస్ అని కూడా క్లియర్గా ఐడెంటిఫై చేసి దానికి కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది సో లాస్ట్ మీటింగ్ నేను ఉండలేకపోయాను బట్ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా ఆల్ ఈఆర్ఓస్కి ఏఈఆర్ఓస్కి బిఎల్ఓ లెవెల్ వరకు తీసుకువెళ్ళడం జరిగింది సబ్సిక్వెంట్గా పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో కూడా ఆ విషయాలు ప్రతి వారం డిస్కస్ చేయడం జరిగింది సో ఇవాళ సార్ ఈ దర్శి కాన్స్టిట్యున్సీ అండ్ వదిలి కమింగ్ టు మార్కపూర్ కాన్స్టిట్యున్సీ అక్కడ ఉంటున్న ఏఈఆర్ఓస్ అక్కడ ఉన్న ఫార్మ్స్ డిస్పోజల్స్ దాని అన్ని కూడా చూసుకొని ఇవాళ ఈవినింగ్ జిల్లా వ్యాప్తంగా ఉంటున్న 8 కాన్స్టిట్యున్సీస్లో ఉంటున్న ఓవరాల్ ఎలక్ట్రల్ రోల్ ఉంటున్న హెల్త్ ప్లస్ డిస్పోజల్ గురించి రవించడానికి రావడం జరిగింది మనకి ఇచ్చిన ఎస్ఎస్ఆర్ ఇది షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చాము 26 వరకు క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ డిస్పోజల్స్ కంప్లీట్ చేసుకొని 1వ తారీఖు 1 జనవరిలో మనం ఈ డేటా అప్డేట్ చేసేసి సప్లిమెంట్స్ అప్డేట్ చేయడానికి సప్లిమెంట్స్ ప్రింటింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది 5th జనవరి ఫైనల్ రోల్ మనకి ప్రింట్ అవుతుంది సో సార్ ఇప్పుడు వచ్చినది ఫైనల్గా మనం బిఫోర్ ఫైనలైజింగ్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్
ఇప్పుడు లాస్ట్ ఉంటున్న ఈ 15 రోజులు ఇలాంటి మార్పు చేకూర్పుకి ఏమైనా చేయవచ్చు అండ్ డిస్పోజల్ ఎలా ఉంటుంది ప్లస్ ఎలక్ట్రల్ రోల్ ఉన్న హెల్త్ ఎలా ఉంటుంది గురించి కూడా ప్రేమించడానికి రావడం దీనికి వచ్చేసినటువంటి పొలిటికల్ పార్టీస్ టీఆర్ఓస్ అందరికీ కూడా వందనాలు అండ్ వీల్ డిస్కస్ అదర్ ఇష్యూస్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం వై జగన్మోహన్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి రోజా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు జేసీ కె శ్రీనివాసులు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆటలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రతి సచివాలయం నుంచి ఆటలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు వీడియో టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి ఎప్పటికప్పుడు జెడ్పీసీఈఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, పీఈటీ, పీడీలను అధికారులు అప్రమత్తం చేస్తారని అన్నారు. ఎంఈఓ, వీఆర్ఓ, గ్రామ కార్యదర్శి ఆటల బృందాలను తయారు చేయాలని సూచించారు. ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత మైదానాలను పరిశీలించి సిద్ధం చేయాలని అన్నారు. ప్రతి సచివాలయం నుంచి 5 ఆటలకు 2 జట్లు ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి పాల్గొని 51 కిలోల భారీ కేక్ కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మహేందర్ రెడ్డి అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, ముక్కుసూటితనం ప్రస్ఫుటించేలా అద్వితీయమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్ర ఆర్థిక చక్రాలని నడిపే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4.5 సంవత్సరాల పైబడిన కాలంలో నిరంతరం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిలో అనేక లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఆదాయ మార్గాలని, వనరుల్ని పెంచుకునే దిశగా, తద్వారా సామాజిక స్పృహ అనే పదానికి నిజమైన అర్థం వచ్చేటట్టుగా సమాజంలో ఉండే ఆర్థిక అసమానతల్ని తగ్గించే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తనున్నానన్న భరోసాని కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలే మనం గమనించాలి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగింది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద 2వ రోజు ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ సిహెచ్ మంజుల ధర్నా శిబిరాన్ని సందర్శించి సమగ్ర శిక్ష సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి నాయకులు పాల్గొన్నారు. ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్లు దగ్గరలో ఉండని కాబట్టి వాళ్ళలో కూడా సిపిఎస్ అనే మాట మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే
వాళ్ళు కూడా ఈ కాలంలో మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన జేఏసీకి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగ భద్రత, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి ఉద్యోగ భద్రత, మరణించిన ఉద్యోగుల కుటుంబాలను, మరణించిన ఉద్యోగులను సమగ్ర సరికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరణించిన ఉద్యోగుల కుటుంబం. ప్రకాశం జిల్లాలో ఈ సమగ్ర శిక్ష కార్యాలయాలు నందు కానివ్వండి, ఎన్నో ఆఫీసులు నందు కానివ్వండి, పనిచేస్తున్నటువంటి పాఠశాలలందు కూడా పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా రుగ్మానందులకి ఉపాధ్యాయుల మీద కానీ ప్రేమతో ఏ సౌలభ్యాన్ని ఇవ్వవు. కానీ మిగతా ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ను మనం గమనించినట్లయితే, మిగతా ప్రభుత్వాల్లో ఒక పోరాటం చేస్తాము అంటే వాళ్ళలో కొంత స్పందన వచ్చేది, చర్చలకు పిలవడం జరిగేది. కానీ ఈ రోజున మీరు 4 రోజులు పెన్ డౌన్ చేసి రేపటి నుంచి సమ్మెకి వెళతాము అని చెప్తే, ఆ ముందు రోజు ఏదో చర్చలకి పిలిచినట్లుగా పిలిచి మీరు ముందు సమ్మె మానండి, ఆ తర్వాతే చర్చిద్దామనే పద్ధతిలో ప్రభుత్వం ఉంది. దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొండివాడే రాజు అయినప్పుడు ఆ మొండివాడిని తలదించేటట్లుగా చేయడం కోసం పనిచేస్తున్న అందరు ఎంప్లాయీస్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని విభాగాల వాళ్ళు ఈ రోజు మేము సమ్మె చేపట్టడానికి ముఖ్య కారణం, మాకు ఎంటీఎస్ అమలు చేయాలని, మా న్యాయమైన డిమాండ్లు గ్రాట్యుటీ ఇవ్వాలని, హెల్త్ లీవ్లు ఇవ్వాలని చెప్పని మా న్యాయమైన డిమాండ్లు తెలియజేస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తున్నామండి. గడిచిన 7 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా, మాకు వేతనాల పెరుగుదల లేకుండా జరుగుతుందండి. ఈ రోజు వరకు 7 సంవత్సరాల నుంచి చిరుద్యోగులకి 14,000 జీతంతోనే కొనసాగిస్తున్నారు. ఈ రోజు పెరిగిన జీవన ప్రమాణం మనకి చూస్తూ ఉంటే, ఆటో ఖర్చులు కానించి గ్యాస్ సిలిండర్ కానించి అన్ని ఖర్చులు పెరిగిన ఈ రోజున 7 సంవత్సరాల నుంచి మనకి జీవన ప్రమాణం ఎంత పెరిగింది. కానీ మా ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులకి ఈ రోజు వరకు 7 సంవత్సరాల నుంచి మాకు జీతభత్యాలు అనేది పెరుగుదల లేవండి. అదే కాకుండా ఈ ప్రాజెక్టులో 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వివిధ విభాగాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదండి. ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే ఉద్యోగం నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ₹1 కూడా వచ్చే అవకాశం లేదు. అలాగే ఈ ఉద్యోగం చేస్తూ కోవిడ్ సమయంలో చాలా మంది మరణించడం జరిగింది. వారి కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది మాకు కావాలని చెప్పని మా న్యాయమైన డిమాండ్లు. మినిమం టైమ్ స్కూల్ కూడా అందుకునే పరిస్థితిలో ఉన్నాము. మేము బీఈడీ క్వాలిఫై అయ్యి, టెట్ కూడా క్వాలిఫై అయ్యి అందరూ 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము. కానీ ఇంతవరకు కూడా మాకు మినిమం టైమ్ స్కేమ్ లేదు, మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు నిజమైన జాబ్ చార్ట్ కూడా లేదు. మా జాబ్ చార్ట్ని కూడా సచివాలయంకి ఇచ్చున్నారు. మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు. మేము బీఈడీ కూడా క్వాలిఫై అయినప్పటికి కూడా మమ్మల్ని ఇంతవరకు ఎంటీఎస్ కూడా అమలు చేయకుండా 4 సంవత్సరాల నుంచి మాకు పాదయాత్రలు చెప్పిన ఏ విభాగాలకు కూడా మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అని చెప్పేసి, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి పాదయాత్రలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. కానీ ఇంతవరకు మాకు చెప్పిన ఏ హామీలు కూడా మాకు నెరవేర్చలేదు. మరి ఎందుకు చేస్తున్నారో మాకు శాలరీస్ కూడా ఇవ్వలేదండి. 4 నెలలకు గాను మొన్న 2 నెలలు ఇచ్చున్నారు. అది కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె చేస్తేనే ఇచ్చున్నారు. అంటే మేము సమ్మె చేస్తేనే మీరు ఇస్తారా నాకు తెలియక అడుగుతున్నాము. మీరు ఎట్లయినా సరే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు మేము జాబ్ చేస్తున్నాం కదా సార్. ఇన్ని సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పుడు మాకు ఎటువంటి మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా మీరు ఇంతవరకు చేపించుకుంటూ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు 2వ డివిజన్ ముక్తినూతలపాడులో రాయిపాటి అంకయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో పెరికల కోటేశ్వరరావు, సోదలగుంట రామకృష్ణ, దాసు వెంకట్రావు, వినోద్, సత్య తదితరులు పాల్గొన్నారు. మధ్యలో పడవండి పొడిసి సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ వచ్చే లాగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు అర్బన్ రూరల్ మండలం తరపున త్రోవగుంట కంపెనీల వద్ద అభిమానుల సమక్షంలో జగనన్న అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల వద్ద ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేలు ఇలాంటి 100 బర్త్డేలు మా సమక్షంలో జరగాలని మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడిని కన్నందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆనందిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఈ భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన పరిపాలన అందించి మరి పెను మార్పుల ద్వారా విప్లవాత్మకమైన పరిపాలన ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రజల గుండెల్లో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంతటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొక్కసారి 2024లో కూడా మేము చూడాలని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మరి చెప్పుకోదగ్గది మరి జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్య పరిపాలన ధ్యేయంగా పెట్టుకొని మరి అలాంటి గ్రామ స్వరాజ్య పరిపాలన ప్రజలకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రజల ముంగిటికే అన్నీ మన గ్రామంలోనే సౌలభ్యంగా అందరికీ వచ్చినాయి. ఈ గత 4.5 సంవత్సరం నుంచి అందరూ అన్ని ఫలాలు అందిని మరి జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే పనులకి అవకముందు చెప్పే మాటలకు చాలా తేడా ఉంటుంది. కానీ ఆ తేడా ఏమి లేకుండా తాను ఏం చెప్పాడో ఏమి ఆచరించదలుచుకున్నాడో అవి ముందే చెప్పి అవన్నీ ఆచరణలో పెట్టి బడుగు బలహీన వర్గాల వారికి వాళ్లకు వెన్నుదన్నుగా నిలవాలి. ఈ ఆర్థికంగా కొంచెం స్తోమత కలిగిన వాళ్లకు ఏమి ఇబ్బంది ఉండదు, వీళ్ళే బాగా ఇబ్బంది పడుతున్నారని అదే ధ్యేయంతో పనిచేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాళ్ళు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉండి ఇతని మీద ప్రతిదానికి ఏదో ఒక లూప్ హోల్ అంటే చిన్న పొరపాట్లు ప్రభుత్వం అన్నాక 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఏదన్నా పొరపాట్లు జరిగి అందకపోవచ్చు. ఏ పార్టీ అయినా సరే అర్హత ఉంటే అన్ని అవకాశాలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఆచరణలో ఇక్కడ ప్రాథమికంగా కూడా అలానే జరుగుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే విజయం సాధిస్తారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 2 రోజుల పాటు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు డిపో ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీలో అధికారుల వేధింపులు రోజురోజుకి పెరుగుతున్నాయని రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కాకుమాన్ నాగేశ్వరరావు అన్నారు. కాలం చెల్లిన బస్సులను డ్రైవర్లకు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు పెట్టుకున్న అప్పీళ్లు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, దాదాపు 25 ఏళ్లుగా ఒకే సీటులో కూర్చొని కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని, స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు మాధవరావు, వెంకటేశ్వర్లు, డిపో చైర్మన్ నాగరాజు, వాక రమేష్, బెదవాడ రవి, పిడిగి వెంకటేశ్వర్లు, పోలయ్య, రమణమ్మ, ధనలక్ష్మి, అనంతలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ అన్ని డిపోల్లో డ్యూటీ చార్ట్లు వేయాలని చెప్పి, గ్యారేజీ కార్మికుల మీద వేధింపులు ఆపాలని చెప్పి, స్క్రాప్ అయిన బస్సుల్ని ఆపివేయాలని చెప్పి, అదేవిధంగా సరిపడా స్పేర్ పార్ట్స్ తెప్పించాలని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా కిలోమీటర్లు రీషెడ్యూల్ చేయటం, పొదిల్లాంటి డిపోలలో రీషెడ్యూల్ చేయటం, వాటి వలన నష్టం రావటం, కార్మికులు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. వాటిని వెంటనే అరికట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న అప్పీలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలి. సానుకూలంగా 2 సంవత్సరాల నుంచి అప్పీలు చూసిన పరిస్థితి లేదు కాబట్టి వాటిని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద కార్మికుల్ని మరి
వేధిస్తూ ఉన్నారు. చాలామంది సూపర్వైజర్లు మేము డిప్యూటీ గారు తెలియజేశాం, వాటన్నిటిని అరికట్టాలని చెప్పి చెప్తా ఉన్నా. అక్రమంగా బదిలీలు చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఒక న్యాయం, కొంతమందికి ఒక న్యాయం లాగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పక్షపాత చర్యలని వెంటనే వినాలని చెప్పి డిప్యూటీ గారు మొండి వైఖరిగా ఉన్నారు. కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. చర్చలు ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే జరుపుతున్నారు, కానీ మరి పరిష్కారం చేయడానికి మాత్రం ఆయన ముందుకు రాలేదు. కాబట్టి మేము అన్ని డిపోలలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్న అన్ని డిపోలు ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని జయప్రదం చేయాలని చెప్పి అదేవిధంగా రేపు 29వ తారీఖున అన్ని డిపోలలో కూడా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టి చలో డిప్యూటీఓ ఆఫీసు కార్యక్రమం పెట్టి తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ మేము ఈ జిల్లా కమిటీగా నిర్ణయించాము. మరి దీన్ని జయప్రదం చేసినటువంటి కార్మిక వర్గం ఉద్యోగులందరికీ కూడా ఈ రీజన్లో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యల మీద ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రీజనల్ కమిటీగా అనేక సార్లు ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంచి సానుకూల వాతావరణంలో గతంలో ఉన్నటువంటి వరవడికి భిన్నంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ను కలిసి పనిచేసి సమస్యల పరిష్కార దిశగా ముందుకడుగు వేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీఓ గారు దాన్ని వేరే కోణంలో అర్థం చేసుకొని ఏ సమస్య పరిష్కరించకపోగా ఇంకా సమస్యల్ని ఇంకా జటిలం చేయడం జరిగింది. అందులో భాగంగా ఎంప్లాయీస్గా తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు నెలకొన్న ఆందోళనని దృష్టిలో పెట్టుకొని ఉద్యమ కార్యాచరణలో రావడం జరిగింది. ఈరోజు రేపు ప్రకాశం రీజియన్లోని అన్ని డిపోల్లో ఖచ్చితంగా ఈ నిరసన ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులోగా ఒంగోలు డిపో కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా డ్యూటీ చార్ట్లు ఏదైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డ్యూటీ చార్ట్లు డిజిటల్ చార్ట్లు ఏమని చెప్పి హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ 2 నెలలు గడిచిపోయినా సరే డ్యూటీ చార్ట్లు వేయని పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగం కోల్పోయి చిన్న కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి డ్రైవర్ కండక్టర్ ఉద్యోగుల యొక్క ఉద్యోగాలు ఇవ్వకుండా పరిష్కారం చేయకుండా అప్పీల్ని తుఫాను వరదల నష్ట నివారణ చర్యలు ముందస్తు హెచ్చరిక సంస్థలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంటులో రూల్ నెంబర్ 377 కింద మాట్లాడుతూ ప్రభుత్వ డేటా ప్రకారం ప్రపంచంలో హీన స్థితిలో వరద ప్రభావిత దేశంగా మన దేశం మిగిలిందని అన్నారు. ప్రపంచ మరణాల రేటులో 5వ వంతు భారతదేశం ఉందని ఎంపీ తెలిపారు. ఏపీ వంటి సముద్ర తీర రాష్ట్రాల్లో సంభవించే తుఫాన్లు వాయుగుండాల వల్ల తరచూ వరదలు సంభవించి నష్టాలు జరుగుతున్నాయని అన్నారు. వాతావరణ మార్పులతోనే ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. వీటి సమయాలు తీవ్రతను పర్యావరణ అభివృద్ధి అంతర్జాతీయ సంస్థ అంచనా వేస్తుందని చెప్పారు. ఇలాంటి దృష్టాంతాలలో ఆకస్మిక వరదల గురించి తగినంత ముందస్తు హెచ్చరికలు చేసేందుకు అవసరమైన శాస్త్రీయ పరిశోధనపై దృష్టి పెట్టడానికి సమర్థవంతమైన హెచ్చరిక సంస్థ అవసరమని అన్నారు. నగరంలోని 28వ డివిజన్ జయరాం హాల్ నుంచి పాత కరెంట్ ఆఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. డివిజన్ అధ్యక్షుడు నీలంరాజు రాఘవ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, నిత్యం ఈ ప్రాంతం రద్దీగా ఉండటం వల్ల రోడ్డు విస్తరణ పనుల గురించి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి అధికారులను ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే డివిజన్లో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మేయర్ గంగాడ సుజాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాజా పానకల్ రోడ్లో 30 లక్షల వరకు వాసన ద్వారా శాంక్షన్ అయింది. ఇది జయరహాల్ దగ్గర నుంచి గోషాస్పత్రి దాటిన దాకా రోడ్డు కాలువ శాంక్షన్ అయింది. కాబట్టి వాసన ఆధ్వర్యంలో దీన్ని మేము మేయర్ గారి సహకారంతో దీన్ని మేము శాంక్షన్ చేయించాము. నా డివిజన్లో మొత్తం 60 లక్షల వరకు శాంక్షన్ అయింది. ఒకటి వచ్చేటప్పటికి మాన్సూరి ప్రకాష్ లైన్ అండి, అక్కడ 22 లక్షల వరకు బిగిన్ అయింది. జమ్మిచెట్టు బజార్లో 10 లక్షల వరకు జరిగింది. ఇక్కడ రాజపానకల్ రోడ్డుకు వచ్చేటప్పుడు 30 లక్షల వరకు. ఇదంతా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే ఇది బాగా ఈ ఏరియా వచ్చేటప్పటికి బాగా రద్దీ ఏరియా అయింది. రోడ్డు వైడ్ అనేది బాగా ఇంపార్టెంట్ అయింది. ప్రతి వాళ్ళు కూడా బళ్ళు పెట్టుకోవడాన్నా ట్రాఫిక్ రావాలన్నా కూడా బాగా ప్రాబ్లం ఉంది. కాబట్టి రోడ్డు వైడ్ని మనం 262 చదరపు అడుగులు ఎక్స్టెన్షన్ కింద మనం వైడ్ చేసాము. అది డైరెక్ట్గా ఇది వరకు పెరిగితే ఫ్యూచర్లో ఈ ఏరియాకి మంచి డెవలప్మెంట్ వస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే అటు కూడా పెంచేసి సెంటర్ డివైడర్ ఇచ్చి కొంచెం హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ప్రకాశం స్కూల్లో కూడా వాకింగ్ ట్రాక్ ఒకటి శాంక్షన్ చేయించున్నాం. అది ఎన్క్యాప్ కింద 15 లక్షల వర్క్ అది కూడా రేపు 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అది కూడా జరిగితే నా డివిజన్ అంతా చూడటానికి అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఈ విషయం మీకు నా ప్రజలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కోసం ఆర్టీసీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు అన్నారు. ఆర్టీసీ సర్వీసులు తిరగని రోడ్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం అదనంగా ఏర్పాటు చేస్తామని ఆర్ఎం తెలిపారు. డైలీ యువర్ ఆర్ఎం కార్యక్రమం ద్వారా పలు గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లపై ప్రయాణికులు ఆర్ఎంకు వివరించారు. ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన డైలీ యువర్ ఆర్ఎం కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులు తమ సమస్యలను ఆర్ఎంకు వివరించారు. కనిగిరి నుంచి శ్రీశైలం తిరుపతికి బస్సులు ఏర్పాటు చేయాలని, ఒంగోలు నుంచి BHEL ECILకు బస్సులను ఇంకోళ్ళు మీదుగా ఏర్పాటు చేయాలని అక్కడ ప్రయాణికులు కోరారు. దీంతోపాటు మడనూరు ఈతముక్కల బస్సులను ఈతముక్కల వరకు పొడిగించాలని కోరారు. కొన్ని చోట్ల బస్సుల సమయాలు ఉండటం లేదని, బస్టాండ్లో సమయాలు తెలియజేసే బోర్డులు పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పామూరుకు నైట్ హాల్ట్ బస్సు లేకపోవడం వల్ల ఉదయాన్నే బస్సు కోసం ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు కోరడంతో వారికి ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. పలు సమస్యలను ప్రయాణికులు ఆర్ఎంతో పంచుకున్నారు. బస్సుల విషయమై సాధ్యమైనంత వరకు వీలుని బట్టి ప్రయాణికుల కోరిక మీద ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్ఎం సుధాకర్ బాబు తెలిపారు. మళ్ళీ బయలుదేరితే 7:45 అవుతుంది. దట్ ఈస్ ఇంకా నైట్ టైం అయిపోతుంది, ఇంకా పెద్ద మూవ్మెంట్ ఉండదు. సో ఇప్పుడు వాళ్ళ వరకు పర్లేదు, కందుకూరు వరకు వాళ్ళు తీసుకొస్తే దట్స్ ఎనఫ్. మళ్ళీ కందుకూరు నుంచి ఒంగోలు వచ్చేసరికి ఇంకో సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన బస్సు 5 గంటలు బయలుదేరిన 6 గంటలు అప్ ట్రిప్ బాగానే ఉంటాయి, కానీ డౌన్ మాత్రం డెడ్ అవర్స్లో వస్తాయి. ఎందుకంటే కారణం వీటికి ఈ రూట్ లెంగ్త్ చాలా ఎక్కువ అవటం వల్ల. కాబట్టి ఎగ్జిస్టింగ్ సర్వీస్ని అటు ఇటుగా మార్చవచ్చు, కానీ కొత్తగా బస్సు పెట్టేదానికి అవకాశం తక్కువ. ఈ నైట్ అవుట్లోనే ఏదైనా ముందుకు జరపడమా, లేకపోతే ఉదయం వేళ చాలా బస్సులు ఉన్నాయి కదండి. అసలు ఫుట్బోర్డ్ కూడా పట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి, ఆడపిల్లలు కూడా వేలాడుతా ఎక్కాల్సిన పరిస్థితి సార్. వీళ్ళంతా టంగుటూరులో ఎక్కుతున్నారా మెయిన్గా? ఈ బిడ్రగుంట కానీ సింగరాయకొండ నుంచి రావడంతో ఫుల్గా పరిస్థితి, ఫుట్బోర్డ్ ప్రయాణమే చేయాల్సి వస్తుంది. సరే, మేము వీళ్ళంతా ఎక్కడ దిగుతారు? రైస్ కాలేజీ, పిఎస్ కాలేజీ వద్ద దిగేస్తారు చాలా వరకు. పర్టికులర్గా ఆ టైంలో ఒకసారిగా రద్దీ ఉండటం సహజమే. అందులో మరి కొన్ని పరిశీలించే అవకాశము అందులో కొన్ని పరిశీలన నిమిత్తం కొన్ని చూసాం. ముందుగా మడనూరు వెళ్ళే బస్సు ఈతముక్కల వరకే వెళ్తుంది, దాన్ని మడనూరు వరకు కావాలని అడగటం జరిగింది. కొన్ని టైమింగ్స్ కూడా ఒంగోలు హైర్ బస్సుల టైమింగ్స్ కూడా కొన్ని మార్చాలని కోరటం జరిగింది. తర్వాత టైమింగ్ బోర్డ్స్ గురించి అడిగారు. అలాగే ఆటోస్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ డ్రైవ్ ఏదైనా కండక్ట్ చేయమని అడిగారు, కానీ అది సింగిల్ రూట్ అవటం వల్ల అంత పెద్ద ఆర్టీసీ బస్సులు ఎక్కువగా తిరగని ప్రాంతంలో మనం ట్రీట్ చేయాలి. మనకి సంక్రాంతి అనేటువంటిది రాబోతుంది. సో నిన్నటి వరకు కార్తీక మాసం స్పెషల్స్ ఆపరేట్ చేస్తాం. చాలామంది ప్రత్యేక సర్వీసులు వినియోగించుకున్నారు. అలాగే ఈసారి సంక్రాంతి కూడా సుమారుగా అప్లో ఒక 150 బస్సుల దాకా ప్లాన్ చేస్తాం. 150 నుంచి పైన, ఇంకా మినిమం అయితే 150 బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఈసారి కొద్దిగా ముఖ్యమైన రోజుల్లో మరీ అడ్వాన్స్గా కాకుండా ఒక 3-4 డేస్ ముందరే మొదలుపెట్టాం. ఈ ఏడాది ఏంటంటే జనవరి 24లో 12, 13, 12వ తారీఖు అత్యధికంగా ఉండొచ్చు డౌన్ ట్రాఫిక్. అలాగే 13 కూడా బాగానే ఉండొచ్చు. సో ఈ 2 రోజుల్లో కొంచెం బస్సుల సంఖ్య పెంచాము అటు నుంచి బయలుదేరేవి. అంటే 12కి 62 బస్సులు ఇస్తే 13వ తారీఖుకి జిల్లా నుంచి 45 బస్సులు ప్లాన్ చేసాం. అలాగే 11, 10, 11 కూడా 10 స్కెల్టన్ అనుకోండి, 4 బస్సులు ప్లాన్ చేసాం. సో 11ను కూడా ఒక 39 బస్సుల దాకా ప్లాన్ చేసుకున్నాం. సో
ఈసరికి ఆల్రెడీ రిజర్వేషన్స్ మొదలైపోతాయి కాబట్టి ముందుగా చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగంగా ఉంటుంది. లాస్ట్ మినిట్ రష్, లాస్ట్ మినిట్ పరిగెత్తడం కాకుండాను వచ్చేవాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని ఈ 4 రోజుల్లో ప్రత్యేకించి రద్దీ ఉండొచ్చు. 11, 12, 13. సో ఈ 3 రోజులు యాక్చువల్గా 10 కూడా ఉంది కానీ బట్ అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇది డౌన్ క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుకి ప్లాన్ చేసుకుంటాం రిటర్న్ ట్రాఫిక్కి. డైలీ యువర్ డిపిటిఓ కార్యక్రమంలో 8 కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్స్ అనండి, సజెషన్స్ అనండి. సో వాటిలో సాధ్యమైనంత వరకు అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఒకటి అంటే టైమింగ్స్ కొన్ని ఎక్కువ అడిగారు. తర్వాత ఈ స్కూల్ కాలేజ్ చిల్డ్రన్కి వచ్చే ఎర్లీ అంటే 7:30, 8:30 మధ్యలో వచ్చేటువంటి ఫ్లోలో కాస్త అవసరమైతే ఇంకా ఆ బస్సులను ముందుకు చేయటము, వాళ్ళకి కావాల్సిన టైమింగ్లో ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. టంగుటూరు మండల కన్వీనర్ సోతనకుంట శ్రీహరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. బర్త్డే కానుకగా కొండపి నియోజకవర్గం గెలిపించి జగనన్నకు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోతనకుంట నారాయణ, రావూరి ప్రవీణ్ కుమార్, చిడిపోతు సుబ్బారావు, టంగుటూరు సచివాలయం కన్వీనర్ సోమేపల్లి మురళీకృష్ణ, ఎంపీటీసీ ప్రభుదాసు, నీరుకొండ సింగయ్య, వల్లంరెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అంటే ఎవరైతే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారో అందరం కలిసి వైసీపీ మనందరం ఆయన ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో మన ఇదే జన్మదినోత్సవం కూడా గడుపుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ టీడీపీ వాళ్ళు, ఈ జనసేన వీరందరూ కూడా ఎన్ని కుయుక్తులు పడినా కూడా సంక్షేమ పథకాలు అనే విషయాన్ని కేంద్ర ప్రజలు నరనరాలలో తగ్గించుకున్నారు. కేవలం రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు మన ప్రభుత్వాన్ని బయటపడేస్తాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి మన కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అయితే అందరూ కూడా పార్టీకి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా ఆత్మవంతం జరుపుకుంటున్న టంగుటూరు గ్రామంలో మనబడి ఈ కేక వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గెలుపోటలను సమానంగా స్వీకరించాలని సిఐ జగదీష్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఎన్ఎం స్కూల్ క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ను సిఐ ప్రారంభించారు. ప్రతి ఏడాది అన్ని పండుగలను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం అభినందనీయమని సిఐ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ సాధించాలని అన్నారు. కార్యక్రమంలో కోనంశెట్టి చక్రవర్తి, మన్నం సుధీర్, ఏజే సొల్యూషన్ ప్రియా, ఎస్వి షాపింగ్ మాల్ శ్రీను, అపెక్స్ జిలానీ, కృష్ణారావు, ఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఐ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈరోజు యశ్వంత్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకు చేసిన
అందరికీ పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆటల పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులు క్రీడాకారులందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇటువంటి ఈవెంట్స్ ఎంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ నిర్వహిస్తున్నటువంటి యశ్వంత్ మెమోరియల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడాకారులందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుంటూ ఈ క్రీడల్లో గెలుపోవటం సహజము, గెలిచినా ఓడినా సరే స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించినటువంటి ఈ మెమోరియల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్తో పాటు ఎవరైనా పేదలకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరం శివం ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, అలాగే రెండవ సంవత్సరం కూడా మన సూర్య దివాంగుల ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది చివరి సంవత్సరం మూడో సంవత్సరం కూడా మరొక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ మొత్తం స్కూల్లోని కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈసారి 2 గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ టోర్నమెంట్కి 16 టీములు పాల్గొన్నాయి. 21 నుంచి 26వ తారీఖు దాకా ఈ టోర్నమెంట్ అనేది దిగ్విజయంగా జరుగుతుంది. 26వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ గారు, అలాగే ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మేయర్ గారు, అలాగే 2 టౌన్ సిఐ గారు, మన సీను గారు, ఈనాటి కాలం ఎడిటర్ జిల్లా సైన్స్ ఫెయిర్ ఈ నెల 23వ తేదీ మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్వి సుబ్బారావు తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులను జిల్లా సైన్స్ ఫెయిర్కు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. సింగిల్ స్టూడెంట్, గ్రూప్ సబ్జెక్ట్, టీచర్స్ ప్రాజెక్టుల విభాగాల్లో సైన్స్ ఫెయిర్ జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమమైన వాటిని ఈ నెల 28వ తేదీన కడపలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు పంపించడం జరుగుతుందని అన్నారు. జిల్లా సైన్స్ ఫెయిర్కు తీసుకువచ్చే ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే విధంగా మలుచుకొని తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు సూచించారు. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్ వచ్చేసి మనం మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో వచ్చేసి ముందు మేము స్కూల్ స్థాయిలోను మండల స్థాయిలోను ఈ సైన్స్ పోటీలు నిర్వహించి దాంట్లో మంచి ప్రాజెక్ట్స్, టీచర్ ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు, తర్వాత సింగిల్ స్టూడెంట్ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులు మొత్తం 38 మండలాల నుంచి రేపు 23వ తేదీన జిల్లా స్థాయి పోటీలకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి పోటీలలో ఈ 3 అంశాల మీద ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి మళ్ళీ 28వ తేదీన కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పోటీలలో ప్రతి ఒక్క టీచరు, స్టూడెంటు, హెచ్ఎంస్ అందరూ కూడా మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్లుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాను. తృప్తికి మించిన సంపద లేదు, ఆశకు మించిన అనర్థం లేదు. ఆ సిద్ధాంతమే నన్ను ముందుకు నడిపించిందని ఒంగోలుకు చెందిన కంటి వైద్యులు, పూర్వపు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ చుంచు చలమయ్య అన్నారు. కంటి వైద్య నిపుణులుగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా రెడ్ క్రాస్ ద్వారా విశేషమైన సేవలు అందించి అప్పటి రాష్ట్రపతి నుంచి జాతీయ స్థాయిలో బంగారు పథకం, రాష్ట్ర గవర్నర్ల చేతుల మీదుగా 5 సార్లు బంగారు పథకాలు అందుకున్నారు. 9 పదుల వయసు చేరువవుతున్న ఆయన తన అనుభవాలను శ్రీ సత్య న్యూస్తో పంచుకున్నారు. డాక్టర్ కావాలని తాను చదవలేదని, నాటి పరిస్థితులు తనను డాక్టర్ను చేశాయని చలమయ్య గుర్తు చేసుకున్నారు. తాను బడికి వెళ్లే రోజుల్లో తోటి విద్యార్థులను టీచర్లు కొడుతూ ఉండటంతో 1 సంవత్సరం స్కూల్ మానివేసి పొలానికి వెళ్ళినట్లు చలమయ్య చెప్పారు. తాము ఉండే ఉలిచి గ్రామం నుంచి అమ్మనబురోలుకు గుండ్లకమ్మ నది దాటి ప్రతిరోజు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు నడిచి వెళ్లేవాడినని చెప్పారు. ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై తర్జన భర్జన పడి చివరకు బైపీసీలో చేరినట్టు తెలిపారు. బైపీసీలో ఫస్ట్ క్లాస్ రావడంతో నేరుగా ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీలో చేరడం జరిగిందని అన్నారు. డాక్టర్ కావాలని నేను చదవలేదు. చిన్నప్పుడు బడికి వెళ్ళటం అంటే కొంచెం కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజులో విపరీతంగా టీచర్లు కొడుతుండేవాళ్ళు. వాళ్ళని చూసి నన్ను ఎప్పుడు కొట్టలేదు, కానీ వాళ్ళని కొడుతుంటే నాకు భయం వేసి పోయేవాడిని కాదు. అట్లా 1 సంవత్సరం వల్ల స్కూల్ మానేసి పొలాల మీద తిరుగుతుండేవాడిని. అట్నే తర్వాత ఆ టీచరు నేనేం కొట్టను, వచ్చి రోజు స్కూల్లో కూర్చోమన్నాడు. ఆ విధంగా కూర్చున్న తర్వాత 2-3 రోజులు అయ్యేటప్పటికి రోజు స్కూల్కి పోవాలనిపించింది. ఆ విధంగా నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను. 5వ తరగతి చదివిన తర్వాత అమ్మనబోలు పోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే మా ఊరి నుంచి గుండ్లకమ్మ దాడిపోవాలి.
గుండ్లకమ్మ దాడిని చిన్నపిల్లలు పోవాలంటే పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ ధైర్యం చేసి అంతన గుండ్లకమ్మకి వెళ్ళాము. గుండ్లకమ్మ దాటి అమరబోలు వెళ్ళి 6 సంవత్సరాలు రోజు ఉదయం 4 మైళ్ళు సాయంత్రం 4 మైళ్ళు నడిచి ఎస్ఎల్సి పాస్ అయ్యాను. ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఎక్కడ చేరాలి అనేటువంటి వచ్చింది. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకు తెలియలేదు. అప్పుడు చీరాల పోయి చేద్దాం అనుకున్నాను. చీరాల పోయి ప్రిన్సిపాల్ గారు అడిగారు ఏ సబ్జెక్ట్లో చేరుతామని. నాకు తెలియదండి, మీరు ఏది ఇష్టమైతే అది ఇవ్వమన్నాను. ఆయన నీకు ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చినాయిరా, నువ్వు అడ్వాన్స్డ్ ఇంగ్లీషు తీసుకోమని చెప్పారు. కానీ అక్కడ సీషోర్కి దగ్గర ఉంది కాలేజీ, అక్కడికి వెళ్ళమన్నారు. నేను చెప్పాను ఆల్రెడీ సార్ నేను రోజు ఉదయం 4 మైళ్ళు సాయంత్రం నడిచేందుకు నడవలేనండి, ఊళ్ళో ఉన్నది ఒకటి ఇవ్వమంటే అప్పుడు నువ్వు జనరల్ మ్యాథ్స్ కాబట్టి ఎంపీసీ ఇవ్వడానికి వీలు కాదు, బైపీసీ ఇస్తాను అని చెప్పి బైపీసీ ఇచ్చారు. అది కొట్టేసి నాకు బైపీసీ ఇచ్చాడు. బైపీసీ రెగ్యులర్గా చదివాను. రెగ్యులర్ చదివేటప్పటికి నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు టీచర్స్ అంతా చెప్పారు, అరే నేను ఎంబీబీఎస్కి అప్లై చేయి, నీ సీట్ వస్తుందన్నారు. ఆ విధంగా నేను ఎంబీబీఎస్లోకి వచ్చాను. కానీ డాక్టర్ కావాలని నేను రాలేదు. ఆ రోజు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ని చూసి యూనివర్సిటీ మార్క్స్ని చూసి ఇచ్చేవాళ్ళు. ఒంగోలు సంతపేటలో కంటి ఆసుపత్రి పెట్టినప్పుడు 3 రూపాయలకు ఓపీ చూసినట్లు చలమయ్య గుర్తు చేశారు. ఆ ఓపీ కూడా 6 నెలల వరకు చూపించుకునే వెసులుబాటు ఉందని అన్నారు. కంటి పరీక్షలతో పాటు సాధారణ వైద్యం కూడా చేసేవాడిని తెలిపారు. తన వద్దకు వచ్చే వారిలో పేదలు ఉంటే ఉచితంగా వైద్యం అందించినట్టు చెప్పారు. ఒంగోలులో 1967 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను. తర్వాత ఎంఎస్ కూడా అక్కడే చదివి 1966లో ఎంఎస్ పాస్ అయ్యాను. ఆ ఓపీ తీసుకునేవాళ్ళని పూర్వీకులు ఊరినే చూసేవాడిని. ఓపీ తీసుకుంటే 3 రూపాయలు ఓపీ ఉండేది. 3 రూపాయలు కూడా 6 నెలలు చూసేటువంటి వాళ్ళం. ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా వాళ్ళకి 6 నెలలు ఫ్రీగా చూసేవాళ్ళం. వాళ్ళ ఏమి ఇబ్బంది ఉండేది కాదు. కాస్ట్ అన్ని వస్తువులు తక్కువగా ఉండేది, రూపీ వాల్యూ ఎక్కువగా ఉండేది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు. ఉన్నాయి కానీ కొద్దిగా ఉన్నాయి, ఎక్కువ లేవు. కానీ అంత అవసరం ఉండేది కాదు. వాటికి హెల్తీగా ఉండేది, కొంచెం డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండేది. ఫుడ్ తక్కువగా ఉండేది. ఫుడ్ తక్కువగా ఉండి వీక్గా ఉండేవాళ్ళు, ఎనిమిక్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆ రోజుల్లో అప్పుడే యాంటీబయాటిక్స్ వచ్చినాయి. మనకి పెన్సిల్ వచ్చింది, మనకి 1941, 42 ప్రాంతంలో పెన్సిల్ వచ్చింది. ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు సేవా దృక్పథమే ఎక్కువగా ఉండేది. మనీ అరేంజ్ చేయాలని పెద్దగా ఉండేది కాదు. అందువల్ల ఎక్కువగా పూర్ పీపుల్ అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ, ఫ్రీగా ఆపరేషన్ చేస్తూ ఉండేవాడిని. నాకు అది ఎంతో సంతృప్తినిచ్చేది. మా ఊరికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నేను పాల్గొనేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో ఉల్చికి బస్సులు కూడా సరిగా లేదు. ఒక్క బస్సు ప్రైవేట్ బస్సు ఉండేది. మార్నింగ్ పోతే సాయంకాలం కానీ వచ్చేది కాదు. అలా ఇబ్బంది పడేటప్పుడు రోడ్లు కూడా లేవు, డొంకలు ఉండేది. డొంకల్లో నానా అవస్థపడేవాళ్ళం. తర్వాత విలేజర్స్ అంతా కూడదీసి మా ఎడ్ల బళ్ళతోటి మట్టి తోలి మా ఊరు నుంచి కరవాది వరకు రోడ్డు వేసుకున్నాము. తర్వాత కలెక్టరు టిఆర్ ప్రసాద్ ఉన్నప్పుడు వారి చేత బస్సులు వేయించి గంటకు బస్సు వచ్చేట్టు మా ఊరు నుంచి గుండాపాలెం కూడా బస్సులు ఎక్స్టెండ్ చేసాం. అక్కడ రోడ్లు కూడా వేయించాం. రెడ్ క్రాస్ తన జీవితంలో తీపి గుర్తని చలమయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ల సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలందించి రాష్ట్రపతి నుంచి బంగారు పథకం అందుకోవడం తన జీవితంలో మరపురాని ఘట్టంగా పేర్కొన్నారు. నల్లమలలోని చెంచుగూడెంలో సూర్యుడు వస్తే పగలు, చంద్రుడు వస్తే రాత్రి ఉండేదని, అలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా చెంచుగూడెల్లో 1400 సోలార్ లైట్లు అందించి వెలుగులు నింపడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఉన్నాను రెడ్ క్రాస్లో. ఎక్కువ నేను ఈ సర్వీస్ లిటిగేషన్ అనేది ఒకటి ఉన్నది. మారుకి చేసినటువంటి ఇవన్నీ పేపర్లు ఇవన్నీ చూశారు వాళ్ళు. చూసిన తర్వాత నేను రెడ్ క్రాస్లో నల్మల ఫారెస్ట్లో ఎక్కువగా వాళ్ళు నల్మల ఫారెస్ట్ పాలూట్లో పోయి నేను పాలూట్లో 4 రోజులు పడుకున్నాను చెంచులతోటి. అక్కడ లైట్ లేవు, సూర్యుడు కనిపిస్తే పగలు, చంద్రుడు కనిపిస్తే రాత్రి వాళ్ళకి. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో నేను వచ్చి కలెక్టర్ చెప్పాను, ఈ విధంగా ఉందండి. వాళ్ళు చాలా మిజరబుల్గా ఉన్నారు, అంతా గోజులు పెట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదో మనం లైట్స్ ఇస్తే, సోలార్ లైట్స్ ఇస్తే బాగుంటుందన్న చేతప్పుడు దండే గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ తోటి సోలార్ లైట్స్ కొని దాదాపు 1400 సోలార్ లైట్స్ వాళ్ళకి ఇచ్చాము. తర్వాత మనకి సైక్లోన్ వచ్చింది ఆ టైంలోనే. ఆ సైక్లోన్లో సెంట్రల్ రెడ్ క్రాస్ నుంచి
మనకు చాలా ఫండ్స్ వచ్చినాయి. దాంట్లో బెడ్షీట్స్, తర్వాత మస్కిటో కర్టన్స్ చాలా మనకు ఎక్కువ జరిగింది కాబట్టి నేను అక్కడ ప్రివేల్ అయ్యి నాకు ఎక్కువ కావాలని చెప్పి తీసుకొచ్చాను. అవన్నీ వాళ్ళకి ప్రతి వారం పోయి ఒక్కొక్క మొత్తం 181 చెంచుగూడాలు ఉన్నాయి. ఆ చెంచుగూడాల్లో తిరిగి వారం వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్, మస్కిటోస్, కర్టన్స్ చేసి వాళ్ళు అవేర్నెస్ ఎడ్యుకేట్ చేస్తే మీ పిల్లలు బాగుపడతారు, లేకపోతే బాగుపడరు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చాను. తర్వాత క్లీన్లెస్ కూడా వాళ్ళకి చెప్పాను. తర్వాత వాళ్ళకి తుమ్మల బయలు దగ్గర అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టించాను. మా ఫ్రెండ్ డొనేట్ చేశాడు 180,000. 180,000కి అది డొనేట్ చేశాను. నేను పోయేటప్పుడల్లా చాలామంది నాతోటి ఫారెస్ట్కి వచ్చేప్పుడు మేము కూడా ఏదైనా సహాయం చేస్తామండి, ఎలా చేయమంటారంటే ఒక స్కూల్ పిల్లలు అన్నారు. వాళ్ళు చెప్పాను మీకు బిర్రు అయినటువంటి బట్టలన్నీ ఇవ్వండి, అవన్నీ తీసుకొచ్చి చెంచు పిల్లలకి ఇద్దామని చెప్పాను. గోదావరి ఎండిఓ గారు అడిగారు మేమని. వాళ్ళకి మీరు చారీస్ అవి కొన్ని సప్లై చేయగలిగితే బాగుంటుందంటే వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు. అట్నే చాలామంది ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు. గోదావరి మ్యారేజ్ జరుగుతుంటే ఆ మ్యారేజ్కి మా ఫ్రెండ్ 10,000 డొనేట్ చేశాడు. వాళ్ళకి 10 బస్తాలు బియ్యం కొనిపించి చెంచుగూడాలందరికీ భోజనాలు ఏర్పాటు చేసి నేను మా మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ పెళ్లి జరిపించాం గ్రాండ్గా. వాళ్ళతో భోజనం చేశాం. ప్రకాశం రెడ్ క్రాస్ తరపున 2006 జూలై 11వ తేదీ అప్పటి గవర్నర్ రామేశ్వర ఠాగూర్ నుంచి 3 బంగారు పతకాలు, 2011 సెప్టెంబర్ 27వ తేదీ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ నుంచి జాతీయ స్థాయి బంగారు పతకాన్ని, అదే ఏడాది అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహం నుంచి 3 సార్లు సేవా అవార్డులు అందుకున్నానని చెప్పారు. చెంచుగూడాల్లో ఇంజక్షన్లు అవి తీసుకోవాలంటే ఇమ్యూనిటీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుకని మనవాళ్ళు ఇస్తే చేసినప్పుడు చెంచు పిల్లలు చదువుకునేటువంటి ఆడపిల్లలిద్దరికి నేనే ఇక్కడ డొనేషన్ కట్టి 10,000 ఇప్పుడు కలెక్టర్ విజయ్ కుమార్ చేత ఆ డబ్బు ఇప్పించి వాళ్ళని నర్సరీ ట్రైనింగ్ ఇప్పించాను. ఇప్పిస్తే చెంచుగూడలో వాళ్ళు చక్కగా తీసుకుంటున్నారు. అట్నే ఒక స్పోర్ట్స్ పోవాలంటే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళు అలౌ చేయలేదు. వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు ఎలా ఉందని. అప్పుడు పిల్లలకి ఇంకో ఫ్రెండ్ ఒక 10,000 చేస్తే ఆ 10,000కి వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ కొనిపెట్టి పంపిస్తే వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి చేస్తుండేవాడిని. దీంట్లో రెడ్ క్రాస్ తరఫున మళ్ళీ హాంకాంగ్ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు. హాంకాంగ్ రెడ్ క్రాస్ వాళ్ళు వాళ్ళ తరఫున చేస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరిపారు మెడ్రాస్లో. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ నేను చేసినటువంటి వర్క్ అంతా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు 57 లక్షలు డొనేట్ చేశారు హాంకాంగ్ వాళ్ళు. దానికి మన గవర్నమెంట్ ఫండ్స్ ఏమి కలిపి మొత్తం 1,03,00,000కి ఈ తీర ప్రాంతంలో 102 కిలోమీటర్లు ఉంది కదా మనకి. ఇది మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులందరికీ బోట్లు కొనిపెట్టాం. ఆటో కూడా ఇప్పించాను. ఫిష్ అది తీసుకుపోయి బయటకు అది 2 లక్షలు అయింది. ఇట్లా ఇదే కాకుండా రక్తనిధి చేసి బ్లడ్ బ్యాంక్ అది బాగా చేసి ఎవరెప్పుడు వచ్చినా సరే బ్లడ్ ఇచ్చేట్టుగా అరేంజ్ చేశాను. ఇంజనీరింగ్ కాలేజీకి పోయి అక్కడ బ్లడ్ అది కలెక్ట్ చేసేవాడిని. ఆ బ్లడ్ పూర్ పీపుల్కి ఫ్రీగా ఇవ్వడం చేశాను. తర్వాత క్యాన్సర్ పేషెంట్ ఫ్రీగా ఇవ్వడం చేశాను. అట్నే థాలసీమియా పేషెంట్స్కి ఫ్రీగా ఇవ్వడం ఎన్ని చేశాను. అట్నే యాక్సిడెంట్లో అయినప్పుడు దిక్కు లేనటువంటి వాళ్ళు యాక్సిడెంట్ అయితే వాళ్ళు సడన్గా డబ్బు పే చేయాలంటే పే చేయడం వీలు కాదు. అందుకని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఇలా సేవా కార్యక్రమాల్లో నేను నిరంతరం. వాళ్ళు ఎప్పుడూ మన ప్రాంతానికి రాలేదు. అందుకని వాళ్ళు స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేకి అప్పుడు అనితా రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆమెకు చెప్పాను ఇలా ఇండిపెండెన్స్ డేకి పిల్లల్ని తీసుకొస్తానంటే సరేనాను. అప్పుడు రెడ్ క్రాస్ అంబులెన్స్ పంపించాను. ఈ రెడ్ క్రాస్ అంబులెన్స్ కూడా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ఫండ్స్ నుంచి 10 లక్షలు 10.5 లక్షలకు ఇచ్చారు. ఆ 10.5 లక్షలు పెట్టి ఆ అంబులెన్స్ కొన్నాను. దాన్ని మన అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేట్ చేయించాను వచ్చాక. ఆ అంబులెన్స్లో వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చూశారు. చూసిన వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. సంతోషపడే పిల్లలు మాకు సముద్రం ఎప్పుడు చూడలేదండి, మాకు సముద్రం చేయించమన్నారు. అదే అంబులెన్స్లో వాళ్ళని సముద్రపట్నం తీసుకుపోయి జాగ్రత్తగా స్నానం చేయించి తీసుకొని వచ్చాను. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. ఈ సముద్రం నీళ్ళు ఏంటంటే చాలా ఉప్పుగా ఉన్నాయి అంటే సముద్రంలో ఉండేటంటే లేదంటే మా సముద్రం శ్రీశైల సముద్రంలో తెగిగా ఉంటాయండి, ఉప్పుగా ఉన్నాయండి అని వాళ్ళు చెప్పారు. తర్వాత విజయకుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిపబ్లిక్ డేకి చెంచు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు బాణాలతోటి
ఇక్కడ ప్రదర్శన చేయించాను. ఎప్పుడు మన ఒంగోలు ప్రజలు బాణం వేయటం, చెంచులు బాణం వేయటం చూడలేదు. వాళ్ళు కూడా అది చూసి చాలా సంతోషించారు. చలమయ్య తన ఇంట్లోనే పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నన్ను తీర్చిదిద్దిన ఉలిచి పేరుతో తాను రాసిన పుస్తకాన్ని చదివినప్పుడల్లా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండని చెమర్చిన కళ్ళతో చలమయ్య చెప్పడం విశేషం. రాష్ట్రపతి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు తాను పొందిన సత్కారాలు, అందుకున్న అవార్డులు ఆ భాండాగారంలో నిక్షిప్తమై ఉన్నాయి. చివరకు ఆయన ఒక విలువైన సందేశాన్ని నేటి తరానికి అందించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఐలు ఉన్నారని, వారంతా తమ గ్రామానికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చేయూత అందించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఉల్చిలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించాను. ఉల్చి అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఈ నీళ్లు ఉప్పు నీళ్లు సముద్రం ఆటు పోటుకి గుండాయపాలెం దగ్గర నుంచి మన కరవాది బ్రిడ్జ్ వరకు వస్తున్నాయి నీళ్లు. అందువల్ల సెలంటీ ఎక్కువైపోయి పొలాలు పాడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతూ నాకు చెప్పారు, చాలా ఎప్పుడైనా సరే ఇక్కడ చెక్ డ్యామ్ కానీ కడితే మీ ఊరి దగ్గర ఆ ఉప్పు నీళ్ళు రాకుండా ఆపుతుంది, ఈ మంచినీళ్ళతో బాగుంటుంది అంటే అప్పుడు నేను మినిస్టర్ ఆంజనేయులు గారికి, దామచర్ల ఆంజనేయులకి, కలెక్టర్ గారికి వీళ్ళకి చెప్పి దానికి రావడానికి బాగా ప్రయత్నం చేసే చెక్ డ్యామ్ కట్టాను. దానివల్ల ఇప్పుడు ఉప్పు నీళ్ళు రావటం లేదు, మంచినీళ్ళే వస్తున్నాయి. ఆ మంచినీళ్ళతోటి బాగా పంటలు పండుతాయి. ఎకరానికి 40-45 బస్తాలు పంటలు పండుతున్నాయి. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది వ్యవసాయంలో, కూలీలతో ఇబ్బందిగా ఉంది. అందువల్ల కొంచెం వరేయడానికి వెనకాడుతున్నారు. చెట్లు జామాయిల చెట్లు వేస్తున్నారు. వాటి నీళ్లు పెట్టి ఏదో విధంగా ఆదాయం వచ్చేట్టుగా చేసుకుంటున్నారు. ఉల్చిలో పుట్టాను కాబట్టి ప్రతి ఒక్క నా ఉద్దేశం ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది అచ్చగా గవర్నమెంట్ చేస్తే కానే కాదు. ప్రతి ఊళ్ళో చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అందుట్లో ప్రతి విలేజ్లో ఇంతకుముందు 2-3 ఫారిన్ కంట్రీస్ వెళ్ళాడు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి 1-2 పిల్లలు అమెరికా పోయి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ చదువుకున్న పిల్లలంతా వాళ్ళు జన్మస్థలాన్ని మర్చిపోకుండా వాళ్ళ గ్రామాలని ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా వాళ్ళని డెవలప్ చేస్తే చాలా మంచిదని, అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుందని నా ఉద్దేశం. నాకు చేస్తున్నావు, నాకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సేవ చేయాలనేటువంటి మనసు ఇచ్చాడు. ఇంతకన్నా నాకు ఏం కావాలి? నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తృప్తికి మించిన సంపద లేదు. నేను చేసిన కార్యక్రమాల్లో నాకు తృప్తి ఇస్తున్నాయి. తృప్తికి మించిన సంపద లేదు, ఆశ మించిన అనార్థం లేదనేది నా ప్రిన్సిపల్. నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటాను. అందరితోటి బాగానే ఉంటాను. వైద్య సేవలు అందిస్తూనే ఉంటాను. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎస్ఎం కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుల పేరుతో కొన్ని లక్షల రూపాయలను వృధా చేస్తుందని, అంగన్వాడీల కోరికలు చాలా చిన్నవని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 1,00,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడం చిన్న సమస్య అని అన్నారు. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు తప్పిడి వెంగళరావు, మాదిగ సంక్షేమ సంఘం నాయకులు సృజన మాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంకా చిరంజీవి, మాల మహానాడు నాయకులు నారా అంజయ్య, పి శ్రీనివాసరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులుగా అంగన్వాడీలు అన్ని జిల్లా కలెక్టర్ ముందు దీక్షలు చేస్తున్నారు. బిడ్డలతోటి, వృద్ధులతోటి చేస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించకుండా అంగన్వాడీల సమస్యలని పోలీసు బల ప్రయోగంతో పరిష్కరించాలనుకొని అంగన్వాడీ సెంటర్లని తోటి మన వాలంటీర్లకు అప్పచెప్పడం అనేది చాలా నీతిబాహ్యమైన చర్య. సలహాదారుల పేరుతోటి నువ్వు ఎంతోమందికి లక్షలాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని పప్పు బంధువుల పంచిపెడుతున్నావు. అదేవిధంగా వీళ్ళకి ఆడదాం ఆంధ్ర అని చెప్పి మన రోజక్క ఆటల కోసం, అదేవిధంగా జగన్ పబ్లిసిటీ కోసం 100 కోట్లు కేటాయించారు. కానీ అంగన్వాడీలు అతి స్వల్పంగా, అతి తక్కువ
జీతాలకు పనిచేసే వాళ్ళు జీవన భద్రత లేని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి మాత్రం జగన్ మనస్కరించడం లేదు. అంగన్వాడీలు అతి స్వల్పంగా అతి తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు జీవన భద్రత లేని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి మాత్రం జగన్ మనస్కరించడం లేదు. అది శత్రువులుగా అంగన్వాడీ చూడటం తగదు. తక్షణమే అంగన్వాడీ కేంద్రాలకి పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు న్యాయమైన డిమాండ్ జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళ గ్రాట్యుటీ పెంచాలని చెప్పేసి దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీలకి దళిత సంఘాల ఐక్యవేదిక మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చేసే ఆందోళనలో కూడా మేము భాగస్వాముతామని చెప్పేసి తక్షణమే జగన్ ప్రభుత్వం అంగన్వాడీలకే కాకుండా ప్రతి ఒక్క కార్మికులకి కనీస వేతనం 20,000 రూపాయలు జీతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కొమరోలు మండల అభివృద్ధి కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ కారుమూరి అమూల్య, కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి జిల్లా సర్పంచులు ఉమాదేవి, రమణారెడ్డి, రామనారాయణ రెడ్డి, ఎంపీటీసీలు కాసా రామలక్ష్మి, నిర్మల, వైస్ ఎంపీపీ దూదేకుల నాగమ్మ, ఏలూరు రమణయ్య, గర్రె శేషు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందనంత దూరాన ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైన. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.